ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు ఎటు వెళ్లకుండా 99% ట్రాన్స్ఫర్ అయ్యి దామచర్ల జనార్దన్ గారికి పడాలని నా సంకల్పంతో నా బంధువులని నా ఆప్తుల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి పిలుచుకొని వాళ్ళందరి ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి నేను మాట్లాడడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను సార్. ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున 100% జనార్దన్ గారికి ఎప్పుడూ తోడుగా ఉంటాము. అలాగే షేక్ రియాజ్ గారు ఈరోజు ఒంగోలులో జనసేన పార్టీ ఇంత ఇదిగా మేమందరం ఇంత ధైర్యంగా బయటకు వస్తూ ఎన్నో కేసులు పెట్టించుకుంటూ మేము అయినా కానీ ధైర్యంగా పనిచేస్తున్నామంటే దానికి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు తోడ్పాటు ఎంతో ఉంది. ఆయన మా వెనక నిలబడి మేమున్నామని బట్టే ఆడపిల్లలమైన ప్రతి ఒక్కళ్ళు ఒక రాక్షసిలాగే వైసీపీ పార్టీని మేమందరం ఎదుర్కొంటున్నాము. ఖచ్చితంగా 2024లో మనందరి ఓట్లతోటి ఈ వైసీపీని ఇంటికి పంపించేయాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓపెన్ గా మైక్ తీసుకొని తను చెప్తున్నాడు, నేను జోదం ఆడతాను, నేను పేకాట ఆడతాను, నేను బెట్టింగులు పెడతాను, నేను అది చేస్తాను, నేను డబ్బులు తిన్నాను అని. అంటే అంత ఓపెన్ గా చెప్పినా ఒంగోలు జనం ఓట్లు వేస్తారని ఏ ధైర్యంతో అతను ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇంటికి పంపించడానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మన వంతు ఖచ్చితంగా కృషి చేయాలి. అలాగే ఈ అవకాశం అభినందనలు. ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారికి గెలుపు కృషిగా మనం ఏ విధంగా చేయాలి, ఈ ఎన్డీఏలో భాగంలో ఉన్న 3 పార్టీలు జనార్దన్ గారిని గెలిపించడానికి మనమందరం కూడా ఈరోజు సమావేశం అయ్యాం. దానిలో భాగంగా ఈరోజు నాయకులందరూ కూడా ప్రసంగిస్తారు, ఎవరెవరు ఏం చేయాలనేది. ముందుగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీమతి పల్లా ప్రమీల గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్ గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రమీల గారికి మరొకసారి కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది. ఆ రాక్షసుని వధిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవనం చేయడానికి వీలుండదు. సంతోషంగా జీవనం చేయడానికి వీలుండాలంటే ఆ రాక్షసుని వధించాలి. ఆ రాక్షసుని
చాలా మన ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఇబ్బందులు పెడుతున్నాడు. రాష్ట్రంలో సంపద అనేది, అభివృద్ధి అనేది అసలు లేనే లేదు. అందుకనే మనం మే 13వ తారీఖున జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి దామచర్ల జనార్దన్ రావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీల అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మన ముఖ్యమంత్రిగా చూడాలి. ఆయన ముఖ్యమంత్రిగా అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. మన పిల్లల భవిష్యత్తు కానీ, మన ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే బాబు సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళమని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి బాబు షూటి భవిష్యత్తు గారిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా జరిగింది చాలా ఇళ్ళకి. అదేవిధంగా శంకరాం కూడా ఆ 6 పథకాలని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అయితే ఈ 6 పథకాలు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భాజపా అధికారం వచ్చిన వెంటనే ఈ 6 పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ 6 పథకాలు: 1 ఆడబిడ్డ నిధి. ఎవరికైతే 18 సంవత్సరాల వయసు పైబడి ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం. ఎవరైతే 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ఏ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా, అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యువతకి 20 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత ప్రోగ్రాం కింద ఎవరైతే ఏ ఇంట్లో ఎంతమంది అయితే పొలం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, పొలం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీలో మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. ఈ కాకుండా ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాదు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 50 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క బీసీకి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పింఛన్ కూడా ఇప్పుడు ఒక దఫా తీసుకుంటే, ఒక దఫా తీసుకోకపోతే 2 దఫాలు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. అదే చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలల్లో ఈ 3 నెలలు కలిపి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎన్నో పథకాలని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా కొనసాగించడం జరుగుతుంది. ప్రస్తుతం సంక్షేమ పథకాలన్నింటిని కూడా కొనసాగించడం జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ ప్రజల దృష్టిలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మీరు అందరూ అటు తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రమీల ఇంత మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరినీ పిలిచి ఇంత ఘనంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ, జనసేన వేరువేరని మధ్యలో చాలామంది గొడవలు పెట్టడానికి చూస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ వేదిక అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం పోరాడాల్సింది ప్రజలతోటి కాదన్నమాట. ఒక ముష్కరులైనటువంటి వైసీపీ పేటీఎం బ్యాచ్ తోటి మనం పోరాడాలా. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని ఈరోజు మనం ఇక్కడ ఈ వేదిక మీద దామచర్ల జనార్దన్ రావు గారు అంటే ప్రకాశం జిల్లాకు అందరికీ అర్థమైపోయింది. కానీ ఇంకా అర్థం కాని కొంతమంది అధోగతిలో, అనామక స్థితిలో ఉన్న వాళ్లకు తెలియపరచడం కోసము జనసేన వాళ్ళతోటి పొత్తు, బీజేపీ జనసేన కూటమితో ఏర్పడినప్పుడే వాళ్లకు ఆల్మోస్ట్ పల్స్ పడిపోయినాయి అన్నమాట. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మనం ప్రతి ఒక్కరిని, చాలా సమయం ఉంది, అతను జగన్మోహన్ రెడ్డి వేసిన పాచికలు పారలేదన్నమాట. ప్రతిదీ దుర్మార్గుడికి అనుకూలంగా ఏది జరగట్లేదు. మంచితనానికే పెద్దపీట వేశారు ఆ భగవంతుడు కూడా. అందుకని చెప్పేసి మనకు చాలా సమయం ఉంది. ప్రతి ఓటర్ని
రమణయ్య గారు అన్నట్టు కలిసి మనం ఎంత కష్టం చేస్తామో అదేవిధంగా పోలింగ్ రోజు ప్రతి ఒక్కళ్ళం కూడా ఓటర్ని ప్రతి ఒక్కరిని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్లవలసిందిగా కోరుకున్నారు. అదే విధంగా చేద్దాము. కాకపోతే ఒక చిన్నది ఒక విన్నపం, నిన్న వైసీపీ మహిళలు కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారనమాట. మా వృద్ధులకి అందరికీ పెన్షన్స్ ఇవ్వకుండా చేస్తుంది మన టీడీపీ గవర్నమెంట్. నేను ఒక్క విషయం చెప్తాను. నిన్న బాలినేని వాసు గారు మాట్లాడుతుంటే వైశ్యుల గురించి చెప్తాను, ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. నిన్న వైశ్యుల గురించి బాలినేని గారు, నేను వైశ్యుల కోసం ప్రాణమైనా ఇస్తాను, మీ వైశ్యుల కోసమే నేను ఉన్నది, మీ వైశ్యులకు అన్నీ చేస్తున్నానని చెప్తున్నాడు. ఒక్క మాట చెప్తున్నాను, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు అయితే ఆ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ని ఇప్పించినటువంటి వ్యక్తి ఈ బాలినేని వాసు. ఈయన ఇప్పించి 5 సంవత్సరాలైనా 5 నయా పైసలు ఆ కార్పొరేషన్కి ఇప్పించకుండా రేపో మాపో ఎన్నికల కోడ్ వస్తుందన్న ముందు రోజున దానికి కమిటీ వేస్తాడు. అలాంటి మంచి వ్యక్తి అన్నమాట ఇతను. ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ రోజున ఆ కమిటీ పూర్తి చేస్తాడు. 5 సంవత్సరాలు బట్టి పూర్తి చేయకుండా దానికి కార్పొరేషన్కి ఒక నయా పైసా వేయకుండా నిన్న కోడిచ్చే ముందల రోజున అతను కమిటీ వేస్తాడు. అలాంటి పెద్ద మనిషి. అలాగే మనం కార్పొరేషన్ ఇచ్చినప్పుడైతే చిట్ట చివర సంవత్సరంలో కార్పొరేషన్ని డిక్లేర్ చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ డిక్లేర్ చేసిన 15 రోజుల్లోనే 30 కోట్ల రూపాయల కార్పొరేషన్కి ఇవ్వటం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలైన 5 నయా పైసలు ఇని ఈ వ్యక్తులు ఇతని కింద పనిచేసే కుప్పం ప్రసాద్ అనే వ్యక్తి 5 సంవత్సరాలైన కార్పొరేషన్ తీసుకొని 5 నయా పైసలు లేకుండా వయసులకి నేను చేశానని గొప్పలు చెప్పుకున్నారు. ఇలాంటి వ్యక్తులు కనుక మళ్ళీ మన ఓటు వేస్తే తప్పుని 100 సార్లు చెప్పి రైట్ని చేసే వ్యక్తులు తప్పకుండా వాళ్ళని క్షమించొద్దని రాబోయే కాలంలో మంచి వ్యక్తి జనార్దన్కి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వాసవి, జై తెలుగుదేశం. అభివృద్ధి చెందితేనే మనకు కావాల్సినంత డబ్బులు వస్తాయి. మనకి ఎవరైనా పథకాలంటే ఇంకా పెంచగలరు. అంతేగాని ఇచ్చిన పథకాలే తీసుకుంటూ అవి చాలు అనుకుంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాము. మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఈ 5 సంవత్సరాల్లో విలాస గృహాలు కట్టుకున్నారే కానీ ఒక రాజధాని కట్టారా? కట్టలా. ఉన్నాయి పడగొట్టారు. అది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మాకు పథకాలు ఇస్తున్నారు, అమ్మ పథకం, నాన్న పథకం అవన్నీ మీరు అనుకుంటున్నారేమో, ఆ పథకాలు ఎక్కడికి పోవు, ఇంకా పెరుగుతాయే కానీ తరగవు. ఎందుకంటే మనకి తరగనంత ఆస్తి మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలి. ఇవాళ మా పిల్లలు వెళ్ళారంటే ఎక్కడో బెంగళూరు, హైదరాబాదు అక్కడ జాబులు చేసుకుంటున్నారు. అదే మన విజయవాడలో ఉంటే, అదే మన ఒంగోలులో ఉంటే మన పిల్లలు. నమస్కారాలు. ముఖ్యంగా మా డివిజన్లో 7వ డివిజన్లో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రమిళ గారికి ధన్యవాదాలు. సరే, స్థానిక సమస్యలు అంటే మీ అందరికీ తెలిసిందే కదా. నిద్ర లేస్తేమో ఆడవాళ్ళు ముఖ్యంగా వెళ్ళేది అక్కడికి, నిద్ర లేవగానే కళ్ళు నుడుపుకుంటా వాటర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. జనార్దన్ గారు ఆ ఇబ్బందులు చూడలేక రోజు వాటర్ ఇవ్వాలని చెప్పేసి పైప్ లైన్ లాక్కొచ్చారు. అది అక్కడే ఆగిపోయింది. ఎంత ఒక కొంచెం అది పూర్తి చేయాల. టిక్కో ఇళ్ళు మనం చూసాం, 80% పూర్తి అయిపోయినాయి. దాన్ని తీసుకొని చాలామంది వడ్డీలకి తీసుకొచ్చి డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ అది అంతా ఆగిపోయింది. అభివృద్ధి అనేది అసలు ఏమీ లేదు. ఒక్కసారి అని జగన్ మోసం చేశాడు. నేనేదో చేస్తాను నన్ను నమ్మండి అని వాసు మోసం చేశాడు. అంటే మనం ఎంత అమాయకులం అంటే, వాసు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏమీ చేయలే. కానీ ఆ టైంలో వచ్చేసరికి మోసపోతున్నారు. దయచేసి ఇప్పుడు ఇంకో స్లోగన్ వినపడుతుంది, ఈ ఒక్కసారి నేను పోటీ చేస్తాను, ఇక చెయ్యను, ఈసారి నన్ను గెలిపించండి అని వాసు అడుగుతున్నాడు. ఈ ఒక్కసారి ఇది నాకు లాస్ట్, ఒక్కసారి గెలిపించండి అని. ఒక్కసారి గెలిపిస్తే మనం ఇంక ఉండే పరిస్థితే లేదు. దయచేసి ఆలోచించండి. ఇదంతా అరాచకం, ఎక్కడంటే అక్కడ అరాచకం. నిన్న చూశారు మనం అంతా పోస్టులు, వాలంటీర్లు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ ఏం చెప్తున్నారు, పింఛను 1వ తారీఖు రాకపోవటానికి కారణం ఏంటంటే వరుస సెలవులు రావటం ఒకటి, సంవత్సరం ఎండింగ్ కాబట్టి అది దానికోసం ఆపారు. వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని పింఛన్లు ఆపారు, మీరు గమనించండి అని చెప్పి వాలంటీర్లు గ్రూపులో ఒకరికొకరు పోస్టులు పెట్టుకుంటున్నారు.
ఎంత దారుణం అది. వాస్తవాలు ఉంటే చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ అబద్ధాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి నిజంలాగా నమ్మించి అలా చేస్తున్నారు. డోక్రా గ్రూపులు ఉన్నాయి. ఇంకొకటి ముఖ్యంగా నేను మహిళలకు చెప్పాల్సింది, డోక్రా గ్రూప్ అని వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకం. ఈరోజు ఉపాధి పొందుతున్న ఏది చేస్తున్నారు వాళ్ళ ఆర్పీలని ఏయో కేటగిరీలు ఉన్నాయి. వాళ్ళందరూ ఈరోజు రమ్మంటే భయపడుతున్నారు, మేము వస్తే మా ఉద్యోగాలు పోతాయేమో. అసలు మీకు పెట్టింది ఎవరమ్మా? డోక్రా పెట్టింది చంద్రబాబు నాయుడు. దాన్ని చూస్తుందని వీళ్ళు ఎవరికో భయపడేది ఏంటి? మేము వస్తే ఫోటోలు తీసి పెడతారంటున్నారంట. దారుణంగా అంటే ఇప్పుడు కూడా మనం మోసపోతున్నామా? ఆలోచించండి ఒకసారి. జనార్దన్ గారి నుంచి మీకు అసలు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన చూశారు దగ్గరగా. మీరు అందరూ జనార్దన్ గారితో మాట్లాడిన వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కడు నా తమ్ముడు నా తమ్ముడు అని. మరి తమ్ముడిని ఎందుకు ఓడిపించారు పోయినసారి? ఈసారి గమనించండి దయచేసి. ఎందుకంటే మనకి జనార్దన్ రావు గారు ఇక్కడ వస్తేనే మనకు బలం. మనకి కాదు, మన ఇంట్లో మన వ్యక్తి, మన తమ్ముడు, మన సోదరుడు. ఒక్క మాట చెప్పాలంటే జనార్దన్ గారు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతాను. మీరందరూ కూడా అదే ఫీల్ అవ్వండి. జనార్దన్ గారు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. అది దయచేసి అది గమనించండి. చూస్తున్నాం. అందులో మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అన్న ఎన్టీఆర్ స్థాపించిన మన పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చేసిన తర్వాత హైటెక్ పరిపాలన అందించి హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారో మనకందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటికే 10 సంవత్సరాలు మనం అధికారానికి దూరంగా ఉన్నాం. మరి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అనుభవం కలిగిన నాయకుడి పరిపాలనలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరి రాజధాని లేని మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పడుతుందని ఆశతోటి ఆ రోజున అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి తర్వాత 5 సంవత్సరాల పాటు మరి రాజధానిని ఏర్పరచడం కోసం ఏ విధంగా కృషి జరిగింది, అక్కడ ఎంత అభివృద్ధి జరిగింది అనేది మాకు అందరికీ తెలుసు. మరి లోటు బడ్జెట్తో ప్రారంభమైన మన రాష్ట్రాన్ని మరి ఎంత ఆర్థికంగా అభివృద్ధి చేసి ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించే సమయంలో మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి కాబట్టి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి పల్లా ప్రమీల గారిని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మనం ఈ 40 రోజులు కష్టపడి పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని, మంత్రిగా చేసుకోవాలని, మన ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అకుంఠిత దీక్షతో ఈ 40 రోజులు కష్టపడి దామచర్ల జనార్దన్ గారిని 50,000 మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురించి ఉన్న ఇంపాక్ట్ అనేది బాబు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్స్ నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఒకరిని పైపెచ్చిన రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ని ప్లేస్ చేయటం. ఇప్పుడు అది ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే మాకు 5 years బ్యాక్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే విజయవాడ తాడేపల్లి ఈ సరౌండింగ్స్లో మోర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్, ఆల్మోస్ట్ 10,000 to 12,000 కంపెనీస్, స్టార్టప్స్, ఈచ్ కంపెనీ వచ్చి మినిమం 10 ఎంప్లాయీస్ అనుకున్నా కూడా అంతమంది స్టూడెంట్స్కి అక్కడ ఈజీగా ప్లేస్మెంట్ అయ్యేదండి. ఈరోజు ఈ 5 yearsలో వెతికి చూసినా కూడా ఓన్లీ హెచ్సిఎల్ లాంటి కొన్ని పెద్ద కంపెనీలు నిలబడ్డాయే కానీ ఆల్మోస్ట్ అప్పుడు ఒక 1 lakh జాబ్ ఆ ఏరియా ఇచ్చిన ప్లేస్ ఈరోజు నాట్ ఈవెన్ 5,000 స్టూడెంట్స్ని ప్లేస్ చేసే పొజిషన్లో లేదండి. నాకు అన్నిటికంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే జనార్దన్ సార్ లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారు నాకు ఇప్పటికి అర్థం కాదండి. ఎందుకంటే 47 years ఇప్పుడు నాకు 35 years నుంచి నేను కొంచెం ఒంగోలు టౌన్లోనే ఉంటూ నాకు తెలిసి సార్ ఉన్న 5 yearsలో ఒంగోలు డెవలప్ అయినంతగా నేను ఎప్పుడూ డెవలప్మెంట్ అయితే చూడలేదండి. అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అసలు మనకేం కావాలి అనేది. అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అండి. ఎందుకంటే డెవలప్మెంట్ సార్ చాలామంది మనం అనుకుంటాం నాయకులు గెలిపిస్తే మనం వాళ్ళు అంటుంటున్నాం కదా వాళ్ళు పని చేస్తే అని. మరి సార్ పని చేసినంతగా గత 40 సంవత్సరాలు ఎవరు పని చేయలేదు, ఇది వాస్తవం. ఎందుకంటే నాకు ఇంతవరకు సార్తో నేను ఎప్పుడో ఒక్కసారి క్విజ్ కాలేజ్ ఫంక్షన్లో ఒకసారి మిమ్మల్ని కలిశానండి. నేను ఆ టైంలో క్విజ్లో వర్క్ చేశాను.
ఆ తర్వాత నాకు సార్తో పర్సనల్గా పరిచయం కూడా లేదు. కానీ ఎప్పుడు అప్రిషియేట్ ఎందుకు చేస్తామంటే మా ఏజ్ గ్రూప్ నుంచి ఒక లీడర్గా ఉండి, అంటే వెదటం కాదు, ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ మన అందరూ తెలిసిందే. ఇంత వర్క్ చేసిన మనిషిని మనం ఎందుకు ఓడిచ్చామనేది అయితే నాకు ఇప్పటికీ $1 million వస్తుందండి. తర్వాత ఇంకో సిన్సియర్ రిక్వెస్ట్ సార్, నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఇంతకుముందు మనకు లైబ్రరీస్ ఉండేవి, మన ఏజ్లో అంతా లైబ్రరీస్లో ఉండి చదివిన వాళ్ళం. ఇప్పుడు లైబ్రరీస్ వాడటం మానేశారు. అట్లీస్ట్ మనం ఇప్పుడు వార్డు కౌన్సిల్ ఇట్లా వార్డుకి వచ్చి ఒక డిజిటల్ లైబ్రరీ, అంటే ఒక 50 కంప్యూటర్స్ తోటి ఒక సిస్టమ్, ఒక రూమ్, ఒక ప్లేస్ ఉంటే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఈరోజు స్మాల్ విలేజ్ అయిపోయింది, వరల్డ్ అనేది ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సో ఈవెన్ బెంగళూరులో ట్రైనర్ ఉన్నా కూడా స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని కావాల్సిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే ఉంటుందో అవి మొత్తం తీసుకోవచ్చండి, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ కూడా. ఆ విధంగా ఒక డిజిటల్ లైబ్రరీ ఏదన్నా ప్రతి వార్డుకి ఒకటి అరేంజ్ చేసే విధంగా మిమ్మల్ని ముందు నుంచి కూడా ఒకటే కోరుకుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని. 2014 మార్చి 14న పార్టీ ఆవిర్భవించేటప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్ర రాష్ట్రానికి నేను అవసరం అని చెప్పి ఆ రోజు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక సమర్థమైనటువంటి నాయకత్వం కావాలి, చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతు పలకాలని చెప్పేసి ఆ రోజు ఎక్కడ కూడా పోటీ చేయకుండా కేంద్రంలో మోడీ గారికి, బీజేపీ పార్టీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇరువురికి కూడా ఆ రోజు మద్దతు తెలపడం జరిగింది. ఆ రోజు 2014లో కూటమి రాష్ట్రంలో అటు దేశంలో కూడా విజయఢాంకా మోగించింది. 2014 ఎన్నికల్లో మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆ రోజు జనార్దన్ గారు కూడా ఒంగోలు నియోజకవర్గంలో గెలిచినటువంటి పరిస్థితులు. 2014లో జనార్దన్ గారు గెలిచి ఒంగోలు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన తర్వాత 2019 ఎన్నికలు వచ్చినాయి. కూటమిలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల 3 పార్టీలు కూడా సింగిల్గా పోటీ చేయడం జరిగింది. దాని పర్యవసానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరం కూడా అనుభవిస్తున్నాం. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మా నాయన పరిపాలన తెస్తానని చెప్పేసి ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరిగి ముద్దులు పెడుతూ తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా ప్రజలకి నేనున్నాను అని కనబడనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు అతను సొంత ఏరియా అయినటువంటి రాయలసీమలో చెప్పులు విసిరేసే పరిస్థితి ఈరోజు తెచ్చుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు బలగాలతో పరదాలు చాటున తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పరదాలు తీసేస్తే ప్రజలు కడుపు మంటతో ఆ ముఖ్యమంత్రి మీద చెప్పులు విసిరేస్తున్నారు. రేపు ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద కూడా అదే జరగాలి. ఎందుకంటే ఏనాడు కూడా ఒంగోలుని పట్టించుకోవాలి. 25 సంవత్సరాలు ఒంగోలులో ఏకఛత్రాధిపత్యం చేశానంటాడు. కానీ ఒంగోలులో ఈ రోజుకి కూడా ప్రతిరోజు చుక్క మంచినీళ్ళు కూడా తేలైనటువంటి అసమర్థత ఎమ్మెల్యే ఎవరంటే మనం ఒక్కడి పేరు చెప్పుకోవచ్చు, అది బాలినేని శ్రీనివాసరెడ్డి. రోడ్లు వేయించడు, మంచినీళ్ళు తెచ్చిడు. సరే ఒంగోలుకి ఏదన్నా పరిశ్రమలు తేటానికి ఏదన్నా చేద్దామంటే అది చేయడు. పేరుకు మాత్రం నేను ముఖ్యమంత్రి బంధువుని అంటాడు. చేసేవన్నీ జోదం ఆడటం, పంద్యాలు కాసుకోవటం, లేకపోతే అవినీతి చేయటం. ఈ తప్పితే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎటువంటి అర్హతలు కూడా లేవు. ఆయనకు ఉన్నదల్లా అర్హతలు ఇవే. ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరూ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే భూ కబ్జాలు, ఇసుక దోపిళ్ళు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్ సొంత బ్రాండ్లు ఈరోజు రాష్ట్రంలో అమ్ముతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీయే లేకుండా చేయాలని
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తీసుకొని రావాలని మరలా 24 కూటమి ఏర్పరిచారు. ఆ రోజే చెప్పారు ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు, వ్యతిరేక ఓటు నేను చీలనివ్వను జగన్ అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ మాట మీద కట్టుబడి 2 అడుగులు వెనక్కి తగ్గి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు బీజేపీని కూడా తీసుకొచ్చి 3 పార్టీలు కూడా త్రిశూల వ్యూహం మీద ఈరోజు జగన్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే. ఎందుకంటే ఒక సమర్థమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుండిద్ది, ఈ పరిశ్రమలు బాగుంటాయి, మన కోసం కాదు మన భావితరాల కోసం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా రేపు పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ఉపాధి వస్తాయి. ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవారికి కూడా ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ఎంతోమంది ఆడవాళ్ళు మిస్సింగ్లు అయ్యారు. మరి ఆ మాట ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తే వైసీపీ నాయకులు మా రాష్ట్రంలో ఎక్కడా మిస్సింగ్ లేవన్నారు. కానీ పూర్తిగా ఆధారాలతో బయటపెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో పరిశ్రమలు వస్తాయి, ఇటు పక్కన తమిళనాడుకు పోతే పరిశ్రమలు వస్తాయి, ఇంకో పక్క కర్ణాటక పోతే పరిశ్రమలు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావట్ల. ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. ఉన్న కొద్ది మంది జనాభాను కూడా కాపాడుకోలేనటువంటి అసమర్థుడు ఈ వైఎస్ జగన్. మరలా ఈరోజు చెప్తాడు నేను మీ బిడ్డని అని. మీ బిడ్డ అంటే ఏందో తెలుసా మనకి? ఇది ముఖ్యంగా మహిళలు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రేపు మన బిడ్డని చెప్పి మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే ఇంకొక ఛాన్స్ జగన్కి మనం ఇవ్వకూడదు. ఈసారి కనుక జగన్ని మనం ఓడగొట్టగలిగితే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తీహార్ జైల్లో ఉంటాడు. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ పేరు కూడా ఇంకా వినపడదు. మన అందరం చేయాల్సినటువంటి పని అది. ఈరోజు జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థే కాదు, ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా గుర్తించాలి. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా బీజేపీ కార్యకర్త అభ్యర్థిగానే గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు 3 పార్టీలకు కూడా ఉన్నది ఒకటే సిద్ధాంతం. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని ఓడగొట్టి శాశ్వతంగా ఇంటికి పంపించేటటువంటి మార్గం తప్పితే మన ముందు ఈరోజు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు కానీ విభేదాలు కానీ ఏం లేవు. మన అందరి ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనార్దన్ గారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత మన అందరం కూడా మన భుజస్కంధాలపై వేయించుకోవాలి. మనకేం చేశారనేది కాదు, మన నియోజకవర్గంలో ఇక్కడ పుట్టి పెరిగినందుకు మన నియోజకవర్గాన్ని మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాం అనేది రేపు మన తర్వాత వచ్చే తరాలు కూడా మన గురించి చెప్పుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి పదంలో ఉండేటటువంటి అభివృద్ధి చేసేటటువంటి జనార్దన్ గారు మనకు కావాలా, లేకపోతే ఎక్కడో శ్రీలంకో క్యాసినోకో పోయి జూదాలు ఆడుకునేటటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మనకు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఏనాడు కూడా భూ కబ్జాలు జరగల ఒంగోలులో, మరి ఈ 5 ఏళ్లలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇందాక ఒక హోటల్లో టీ తాగుతుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఇక్కడే ఇంద్రమ్మ కాలనీలో నాకు 2008లో పట్టా ఇస్తే ఆ పట్టాని వైసీపీ నాయకులు కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కనుండే వాళ్ళు అమ్ముకుంటున్నారని మా దగ్గరికి వచ్చాడు. నేను ఒకటే చెప్పా, నువ్వు గతంలో ఎవరు ఓటేసావన్నా? నేను వైసీపీ ఓటేసా అన్నాడు. అందుకే ఈరోజు నీ స్థలాన్ని వాళ్ళు అమ్ముకున్నారు. మరలా రేపేయి ఇంకా ఏముండే వాళ్ళకి రాసి ఇవ్వు, అయ్యి కూడా రేపు వచ్చి అమ్మేస్తారు అని చెప్తే అతనికి అర్థం కాల. మరి ఏం చేయమంటారు అన్నాడు. ఏమి నువ్వు చేయొద్దు. ఎవరైతే మీ స్థలాలు ప్లాట్లు ఎంతమంది పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు నువ్వు ధర్నా చేయి, మీ ఆస్తులు మీకు వస్తాయి.
మీరేమో కళ్ళకి నవ్వు కనబడేటటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మంచి వ్యక్తిగా కనపడుతున్నాడు, వెనకాల చక్రం తిప్పుతుంది మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి పంపించాను. ఎందుకంటే ఒంగోలులో జరిగేటటువంటి ప్రతి భూ కబ్జాలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉంది. ఇందాక సోదరులు చెప్పారు వైశ్యులు, మరి నిన్న ఆయన మాట్లాడతాడు వైశ్యులకి నేను నా ప్రాణాలైనా ఇస్తానని. మరి ఒక వైశ్య సోదరుడు సోమిశెట్టి గుప్తా వాళ్ళ మీటింగ్లో మాట్లాడితేనే మీరు కొట్టించారే, దౌర్జన్యం చేశారే, భౌతిక దాడులు చేశారే, మరి ఆ రోజు మీరు ఎక్కడ ఉండారని అడుగుతున్నా. అతని మీద గంజాయి కేసు కూడా పెట్టించారు చివరికి. ఒక్కసారి ఆలోచించండి. మనకి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్తాడు మీటింగుల్లో, నా కోసం ఆయన ప్రజల కోసం బటన్లు నొక్కాడంట, నా కోసం ఈసారి 2 బటన్లు నొక్కండి, ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి అంటున్నాడు. మనం చెప్తాం, అయ్యా నిన్ను చూసి విసిగిపోయాం, 2 బటన్లు మాత్రం నొక్కుతాం. అది 1 ఎంపీ సైకిల్ గుర్తు మీద, 2 ఎమ్మెల్యే సైకిల్ గుర్తు మీద. రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కూటమిగా గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళిద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి 7వ డివిజన్ నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉండే పరిస్థితి మన వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది మాట్లాడారు. మన శేషం గారు మాట్లాడారు, పార్వతి గారు మాట్లాడారు, వెంకటేశ్వర్లు గారు మాట్లాడారు, రంగారావు గారు మాట్లాడారు, అదేవిధంగా మన జగదీష్ గారు మాట్లాడారు, శేఖర్ మాట్లాడారు, అదేవిధంగా వేణుగోపాల్ మాట్లాడారు. ఇవన్నీ కూడా మేమంతా కూడా నోట్ చేసుకున్నాం. మీరు ఏదైతే సూచనలు ఇచ్చారో మన వాళ్ళంతా కూడా ఏదైతే మంచి కోసం మీరు చెప్పినవన్నీ కూడా తప్పకుండా రేపు ప్రభుత్వం అనేది తెలుగుదేశం పార్టీ వట్టించిన తర్వాత ఇవన్నీ కూడా పాటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకసారి మనం గమనించుకుంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎలా ఉంది అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా భయభ్రాంతులు అయిపోయారు. ఈరోజు అధికారులు అదే పరిస్థితి, అదేవిధంగా ప్రజలు అదే పరిస్థితి. ఎక్కడికి పోయినా కూడా ఏమవుతుందో, ఏం కేసులు పెడతారో, ఏ విధంగా ఇబ్బందులు పెడతారో అని చెప్పేసి ఈరోజుకి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఈరోజు రాష్ట్రం ఒక రాక్షస పాలనలో ఈరోజు జరుగుతూ ఉంది. అందరినీ అభివృద్ధి చేస్తాము, ఏదో ఒక అవకాశం ఏంటి అని చెప్పేసి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కి పూర్తిగా అందరినీ కూడా భయభ్రాంతులను చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు వ్యవస్థని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు తీసుకొస్తే ఒక్క కంపెనీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేకుండా చేయటం చూసామని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు అయితే చదివించి పిల్లలందరినీ కూడా కష్టపడి అప్పులు తీసుకొచ్చి వాళ్ళని చదివించి వాళ్ళు ఏదో వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా చదివిస్తే ఈరోజు ఒక్క ఉద్యోగాలు లేవు. ఆ రోజు ఏమో ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఎంతోమంది పిల్లలు కూడా ఈరోజు పక్కదారి పట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టే మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా దానికి ఒప్పందం అయింది. అదేవిధంగా ఈ లేని పరిస్థితుల్లో ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ప్రతి చదువుకున్న విద్యార్థికి ఒక 3,000 వాళ్ళందరూ కూడా డిపాజిట్ చేసేటట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మనం కూడా నేను 4 నెలల ముందు కూడా జాబ్ క్యాలెండర్ పెట్టాము. ఇక్కడ జాబ్ మేళాలో దగ్గర 450 మందికి ఆ రోజు ఉద్యోగాలు ఇప్పించాం. మా ఉద్దేశం ఒకటే, పిల్లలు పక్కదారి పట్టకూడదు. పిల్లలు ఉండే పరిస్థితులు ఈరోజు గంజాయిలకి వేరే వాటిలో అలవాట్లు వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తన్నే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారి సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మళ్ళా కూడా కంపెనీలు కానీ మనకు ఉద్యోగాలు కానీ వ్యవస్థ పరిస్థితులు కూడా బాగుంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్నికల ముందు ఎన్నో చెప్పాడు.
నవరత్నాలు అని చెప్పేసి మద్య నిషేధం చేస్తా అన్నాడు. అమ్మ ఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తానన్నాడు. అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెప్పిన ఈ సైకో ముఖ్యమంత్రి ఈరోజు మద్యం ఆయన వ్యాపారంగా మార్చుకున్నాడు. ఆ మద్య వ్యాపారం తాగిన వాళ్ళు ఈరోజు 40,000 మంది ఈరోజు మన రాష్ట్రంలో చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి స్పిరిట్ మందు ఆయన 10 రూపాయలకి తయారు చేసి దాన్ని 150 రూపాయలకు అమ్ముతా దాన్ని మద్యం మీద ఒక వ్యాపారం చేసి దాన్ని పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈరోజు పూర్తిగా ఎంతోమంది కుటుంబాల్లో మనుషులు లేకుండా ఈరోజు ఎంతోమంది బొట్టులు తీసేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వ్యవస్థ మార్పు రావాలి. వ్యవస్థ ఈరోజు ఏ విధంగా ఉందనేది కూడా మనం గుర్తించుకోవాలి. ఈరోజు కమ్మపాలెంలో 7,10,00,000కి మన 5 సంవత్సరాల్లో మనం పనిచేసాం. ఈరోజు ఎక్కడైనా కూడా ఒక్క పని అన్నా కూడా మీ దగ్గర జరిగిందా అని అడుగుతున్నా నేను. ఈరోజు ఆ రోజు మెయిన్ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆర్చ్ కట్టి దాన్ని డబల్ రోడ్ వేసి ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా కంస విగ్రహం పెట్టి దాన్ని మళ్ళా శ్రీనివాస థియేటర్ రోడ్డు దాని ఎక్విజేషన్ కొంత ఆగింది అక్కడ. ఆ ఎక్విజేషన్ కూడా చేసి దాన్ని కూడా మనం పెద్ద రోడ్డుగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి ఒక ల్యాండ్ మార్క్గా ఎవరికైనా పోవటానికి రావటానికి బాగుంటుందని చెప్పేసి ఆ రోజు టెండర్లో పిలిచి అన్నీ కూడా చేశాం. ఒక లైన్ వేశారు, మిగతా లైను ఈరోజు ఆగిపోతే ఇంతవరకు దిక్కు దివానా లేదు. ఈ రోజుకి 5 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు ఏమో సిమెంట్ రోడ్డు ఉంది, ఒకటి మట్టి రోడ్లో మెయిన్ రోడ్డు కూడా నడిచే పరిస్థితిలో మనం అందరం కూడా చూస్తానే 5 ఏళ్ళు చూస్తానే 5 ఏళ్ళు అయిపోయింది. కనీసం ఒక్క పని కూడా ఈ డివిజన్లో చేయలే ఆయన. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకుండే చిన్న సన్న రోడ్లతో సహా ఆ రోజు వచ్చి ఎన్నోసార్లు మనం డివిజన్కి వచ్చి మన వాళ్ళందరూ కూడా మాట్లాడి దానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఈరోజు నిన్న గద్దలగుంటలో ప్రోగ్రాంకి వెళ్తే కావాలని చెప్పి మహిళలు రాకుండా ఉంటానికి అని చెప్పి 7:30కి నీళ్ళు ఇస్తానని చెప్పేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మనం ఎక్కడికన్నా పోతే నీళ్ళు ఆ టైంకి వదులుతామని చెప్పి. ఈరోజు మేము ఆ రోజు తెలుగుదేశం టైంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 165 కోట్లు పెట్టి ఆ రోజు వాటర్ తీసుకొచ్చాం. ఈరోజు 2 కిలోమీటర్ల దగ్గర ఆగిపోతే ఈ రోజుకి కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేయలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల లోపలే మంచినీళ్ళు స్ట్రీమ్లైన్ చేస్తాం. ఓవర్ ట్యాంక్స్, ఫిల్టర్ బెడ్స్ ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి ప్రతిరోజు ఈ ఒంగోలుకి మంచినీళ్ళు అనేది మాత్రం అది ఒక ఎజెండాగా తీసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నా. అదే టిట్కో హౌసెస్ కూడా దగ్గర 80% కట్టాం పేదవాళ్ళకి. ఈరోజు వచ్చి పట్టాలు ఇస్తాను, చీరలు ఇస్తాను, లేకపోతే షర్టు ప్యాంట్లు ఇస్తాను, ఇప్పుడు కూడా మాయ మాటలు చెప్పే పద్ధతిలో ఉన్నాడు తప్పితే 5 సార్లు గెలిపించారే. ఈ ఒంగోలు ప్రజలకు ఏదన్నా చెప్పుకోవడానికి ఒక్క పని చేశానా అని చెప్పేసి చెప్పుకోలేని దద్దమ్మ ఈరోజు ఇక్కడ ఉండే శాసనసభ్యుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అలాంటి వ్యక్తిని మీరు కూడా మాయ మాటలు నమ్మి ఆయన ఇచ్చే అవినీతి డబ్బులు తీసుకొని ఈరోజు అతన్ని ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఎక్కడా కూడా ఒక పని చేయకుండా లాస్ట్లో ఈరోజు పట్టాలు ఇస్తాము అది ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇంకా కూడా ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ కొడుకు చూస్తే ఏమో ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళు ఇస్తాను, 10 ఏళ్ళు ఇస్తాను, 50,000 కావాలా, ఇదిగో రండి కండ వేసుకోండి అని ఇదే పనిలో అతను పొద్దున్న నుంచి అతను ఉన్నాడు. ఎవరైనా 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా చేస్తే మనం ఏం పనులు చేసాం, ప్రజలకు ఏం ఉపయోగపడ్డాం, అదేవిధంగా ఏ విధంగా చేసామని చెప్పి మిగతా ఏమైనా ఉంటే మేము మళ్ళా వచ్చి చేస్తామని చెప్పే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈరోజు నేను ఇంత అవినీతి చేశాం, ఇంత డబ్బు సంపాదించాం, మీకు ఇదిగో 50,000 ఇస్తాను, 1,00,000 ఇస్తానని చెప్పి ఇళ్ళెమ్మడి తిరుగుతున్న వ్యక్తులు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే ఈ అబ్బా కొడుకులు ఇద్దరే అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వ్యవస్థని మీరు గమనించుకోండి. మంచి ప్రభుత్వం వచ్చి సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి అయితే మన పరిసరాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, అదేవిధంగా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నిత్యావసర వస్తువులు తగ్గుతాయి. అదేవిధంగా కరెంటు బిల్లు 9 సార్లు పెంచింది. 9 సార్లు అదివరకు 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 1,400 వస్తూ ఉంది. ఒక సామాన్యుడికి ఎంత ఇబ్బంది అనేది మీ అందరూ కూడా గమనించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వ్యవస్థలో
ఈ విధమైన ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి వ్యాపారాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి అని చెప్తే ప్రజలకు ఏదో చేద్దామని ముఖ్యమంత్రి కాదని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అందుకే మొన్న చెప్పులు ఇసిరే పరిస్థితులు వచ్చినాయి. మొన్నటిదాకంటే పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళ ద్వారా ఆయన వచ్చినప్పుడు ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు అంతా బారికేట్లు పెట్టి వచ్చి ఆ మీటింగులు చెప్పి వెళ్ళాడు. ఈరోజు అది ఆ పరిస్థితి కూడా లేకపోవటం, చెప్పులు వేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాబట్టే ఇవన్నీ కూడా మీరంతా కూడా గమనించుకోండి. మనకి ఇంకా కూడా ఆ రోజు పరిస్థితుల్లో అంతకుముందు 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిచిన వ్యక్తి ఉండే డంపింగ్ యార్డ్ కూడా తీసుకురాలేకపోతే ఆ రోజు మనం వచ్చిన తర్వాతే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒంగోలుని స్వచ్ఛ భారత్లో అవార్డు కూడా మనం తీసుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. 14-19లో ఇండియా లెవెల్లోనే 72వ ర్యాంకు మనకు ఒంగోలుకి తీసుకొచ్చాం స్వచ్ఛ భారత్లో. ఆ విధంగా మేము పనిచేసాం. ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా మొత్తం కూడా డంపింగ్ యార్డ్కి తీసుకొస్తే ఈరోజు మళ్ళా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే పరిస్థితిలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తే దాన్ని అన్నీ కూడా ఈరోజు మారినాయి. పరిస్థితులు మారి ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా వ్యాపారస్తుల కాడి నుంచి కూలివాడి కాడి నుంచి అందరూ కూడా ఎవరు కూడా ఈరోజు పరిస్థితి లేదు, బాగలేదు. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వస్తే వాళ్ళని విపరీతంగా ఇబ్బందులు పెట్టారు, టార్చర్ చేసి వీళ్ళకి డబ్బులు కావాలంటే ఆడుకుంటా ఎక్కడన్నా డబ్బు అయిపోయిందంటే వాళ్ళకి ఫోన్ చేసి 2 కోట్లు పంపించమంటాం, లేకపోతే 1 కోటి పంపించమంటాం. ఆ విధంగా ఈరోజు వ్యవస్థని పూర్తిగా భయభ్రాంతులను చేసి ఈరోజు సర్వనాశనం చేసి ఈరోజు ఆస్తులు సంపాదించారు తప్పితే ఈరోజు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం కూడా, ఎందుకంటే ఈ డివిజన్ ఎప్పుడు కూడా మన రమణయ్య గారు కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా మంచి మెజారిటీ వచ్చే డివిజన్ ఇది. మీరు కూడా అందరూ కూడా అర్థం చేసుకోండి. మన వల్ల ఇంకా 4 ఓట్లు వచ్చేది ఎట్లా, పరిస్థితులు ఏం చేయాలనేది. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది చాలా క్రిటికల్ ఎలక్షను. వాళ్ళు డబ్బుతోటే కాకుండా ఇంకా అనేక విధాలుగా కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసే పరిస్థితులు కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం కలిసి ఇంకా 4 ఓట్లు తీసుకొచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా రేపు ఎన్నికలది మాత్రం మీరు అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ప్రతి మహిళలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని వాళ్ళందరూ కూడా గ్రూపులు కూడా క్రియేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా అనేక పథకాలతోటి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ అవుద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ప్రమీలా గారికి కానీ అదేవిధంగా జనసేన వాళ్ళకి, అదేవిధంగా మన డివిజన్లో వచ్చిన మహిళలకు కానీ పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ జై హింద్. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా,
చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా? నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.